భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా మాల మహానాడు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్ పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ముందుగా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మాలమాన తరఫు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ హక్కులతోని ఇంత స్వతంత్రంగా జీవిస్తున్నామంటే అది భారత రాజ్యాంగం వల్లనే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 సంవత్సరాలు ఎంతో కృషి చేసి ఆయన రాత్రి బౌలు నిద్రలేని రాత్రులు గడిపి ఆయన యొక్క కుటుంబాన్ని కూడా ఈ యొక్క రాజ్యాంగం రచించే క్రమంలో ఎన్నో త్యాగాలు చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి మనకు ఈ యొక్క రాజ్యాంగాన్ని చేయడం వల్ల ఈరోజు ఇంత స్వేచ్ఛ హక్కులతోని మనం జీవించగలుగుతున్నాం. మరి ఆయన రచించిన రాజ్యాంగంలో ముఖ్యంగా ఆయనను ప్రతి ఒక్కరు కూడా ఆయన కొందరు వాడు అందరు వాడు కాదనే భ్రమలో ఉన్నారు. మరి ఈ రోజున ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మహిళా హిందూ కోడ్ బిల్లు, ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మహిళా హిందూ కోడ్ బిల్లు అంటే ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రసూతి సెలవులు అయితేంటి, ఆస్తి హక్కు అయితేంటి, ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క వర్గానికి చెందినట్టు కాకుండా అన్ని వర్గాలకు కూడా వర్తించేటట్టు ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. మరి ఈరోజు ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి